కథ మొదలవుతుంది మన హీరో థామస్ తో. ఇతను ఆర్ట్ గ్యాలరీలో తన ఫ్రెండ్ మిమీతో కలిసి ఉంటాడు. థామస్ కి రైటర్ అవ్వాలని కల. వాళ్ళ ఫ్యామిలీ చాలా డబ్బున్న వాళ్ళు. కానీ తండ్రి ఈథన్ పబ్లిషింగ్ బిజినెస్ చేస్తున్నటువంటి అతని తండ్రి సహాయాన్ని అస్సలు తీసుకోడు. థామస్ కి మిమీ అంటే పిచ్చి ప్రేమ. కానీ మిమీకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఒకసారి ఇద్దరు కలిసి డ్రగ్స్ తీసుకుని తాగేసి ఒక రాత్రి గడుపుతారు. కానీ ఇప్పుడు మిమీ ఏమంటుందంటే, ఆ రాత్రి మనం మత్తులో ఉన్నాం, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు, నేను వర్క్ షాప్ కోసం విదేశాలకు వెళ్తున్నానని వెళ్ళిపోతుంది. అసలు ఇంత సిన్సియర్ గా ప్రేమించిన తనను మిమీ ఎలా వదిలేసి వెళ్ళిపోతుందో థామస్ అర్థం కాక చాలా బాధపడతాడు. మిమీ వెళ్ళేటప్పుడు, థామస్, నా జీవితంలో ముఖ్యమని నీకు అస్సలు నేను ఫ్రెండ్ లా ఉండలేను, నీ బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పాడు. ఎన్ని చెప్పినా మిమీ పట్టించుకోదు. చివరికి నేను నీకు ఫ్రెండ్ లా కూడా ఉండలేను అని చెప్పి థామస్ వెళ్ళిపోతాడు. అందుకు మిమీ కూడా మంచి ఫ్రెండ్ ని కోల్పోయినందుకు హర్ట్ అవుతుంది. థామస్ ఇంటికి తిరిగి రాగానే ఇంటి పక్కన ఉన్న ఒక స్ట్రేంజర్ తగులుతాడు. అతను థామస్ చూసి, ఏంటి బాబు, అమ్మాయి విషయంలో ఉంది, ఎవరు ఆమె అని అడుగుతాడు. మిమీ అని థామస్ పేరు చెప్పగానే ఆ స్ట్రేంజర్, నాతో చెబితే ఆ అమ్మాయిని నీ గర్ల్ ఫ్రెండ్ అయ్యేలా చేస్తానేమో అని అంటాడు. థామస్ కి కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ స్ట్రేంజర్ పేరే గెరాల్డ్. తర్వాత తెలుస్తుంది అతను చాలా పెద్ద రైటర్ అని. థామస్ మళ్ళీ గెరాల్డ్ దగ్గరికి వచ్చి తన బాధనంతా చెప్పుకుంటాడు. గెరాల్డ్ ఒక టిప్ ఇస్తాడు. నువ్వు ఆమె లైఫ్ లో కొంచెం దూరం అయితే నీ లోటు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, ఆమె నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని. కానీ థామస్ అదంతా పట్టించుకోడు. ఒకరోజు థామస్ తల్లి జుడిత్ ఆమెకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీని బ్రేక్ చేయకూడదని, తనకు ఆ ఇష్యూస్ ఉన్నా తన ఫ్యామిలీని సెక్యూర్ గా ఉంచాలని ట్రై చేస్తూ ఉంటుంది. దాంతో థామస్ ని ఫ్యామిలీ డిన్నర్ కి పిలుస్తుంది. ఇక తన తల్లి పిలవడంతో ఆ డిన్నర్ కి వెళ్తాడు. మరో రోజు మిమీతో కలిసి ఒక షోకి వెళ్ళినప్పుడు తన తండ్రి ఈథన్ జొహానా అనే అమ్మాయితో చాలా క్లోజ్ గా ఉండడం చూసి షాక్ అవుతాడు. తన తల్లికి జుడిత్ చాలా సున్నితమైన మనిషి, ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదని థామస్ చాలా భయపడతాడు. తండ్రి ఈథన్ ని అడగాలని ట్రై చేసినా మాట్లాడలేకపోతాడు. ఈథన్ మాత్రం కాలేజీ మానేసి రైటర్ గా ఏం చేస్తావో తెలియదు, నువ్వు కెరీర్ కౌన్సిలర్ ని కలవాలని సలహా ఇస్తాడు. థామస్ అనుమానంతో ఈథన్ ఆఫీస్ దగ్గరే కాపు కాస్తే జొహానా బయటకు రావడం చూసి వెంట పడతాడు. జొహానా నువ్వు ఎవరు నాకు తెలుసని చెప్పి లంచ్ తీసుకెళ్తుంది. థామస్ కోపంగా, మీరు ఎప్పటి నుంచి ఈ భాగవతాన్ని నడిపిస్తున్నారు అని అంటాడు. నాన్న ఎప్పుడు అమ్మని వదిలిపెట్టడు, మీ బంధానికి ఫ్యూచర్ లేదని అంటాడు. జొహానా చాలా కూల్ గా, నీ తల్లిదండ్రుల రిలేషన్షిప్ గురించి నీకు ఏమీ తెలియదు, కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా కలిసి ఉంటారు, ఎగ్జాంపుల్ కి నీకు నాతో ఫిజికల్ గా క్లోజ్ అవ్వాలని ఉంది అని అంటుంది. థామస్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తర్వాత రోజు థామస్ మళ్ళీ జొహానా దగ్గరికి వెళ్ళి, మా నాన్నని కలవడం ఆపే అని జొహానాని బతిమాలుకుంటూ ఉంటాడు. జొహానాకి కూడా కమిట్మెంట్స్ నచ్చవు. సో ఈతను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడని ఆమె అంటుంది. ఆఫీస్ పార్టీలో థామస్ మిమీతో కలిసి వెళ్తాడు. జొహానా ఒక పెద్ద బిలియనీర్ తో వస్తుంది. థామస్ వెళ్లి డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావా అని అంటాడు. ఇద్దరు పెద్దగా గొడవ పడి తర్వాత కిస్ చేసుకుని చివరికి ఫిజికల్ గా ఒక్కటవుతారు. తర్వాత థామస్ రాసిన స్టోరీని గెరాల్డ్ చూపిస్తే తను చాలా మెచ్చుకుంటాడు. నువ్వు మంచి రైటర్ అవుతావు థామస్, నేను జొహానాని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తుంది అని చెప్పగానే గెరాల్డ్, మన మనసు చెప్పే ప్రేమ ఎప్పుడూ నిజం కాదు, అది వేరే ఏదో అని అంటాడు. ఒకరోజు థామస్ గెరాల్డ్ గదిలో ఉండగా గెరాల్డ్ రాసిన పుస్తకం చూసి గెరాల్డ్ అసలు పేరు తెలుసుకుంటాడు. అతను చాలా మంచి రైటర్, తన గురించి ఒక బుక్ రాస్తున్నాడని కూడా తెలుసుకుంటాడు. నెక్స్ట్ ఈతన్ ఇంట్లో పార్టీ జరుగుతుంది. జుడిత్ తో ఉన్న మిమీని దూరం నుంచి గెరాల్డ్ కి చూపిస్తాడు థామస్. అప్పుడు గెరాల్డ్, ఈ అమ్మ చాలా అందంగా ఉంది అని అంటాడు. పార్టీలో జొహానా బ్రేకప్ చెబుతుంది. మీ నాన్న నాకు ప్రపోజ్ చేశాడు, ఇక నీతో ఇదంతా చేయడం తప్పు అని. థామస్ కోపంతో ఈతన్ జొహానా పెళ్లి చేసుకుంటారని అనుకుని తల్లికి నిజం చెప్పడానికి వెళ్తాడు. కానీ జుడిత్ ఈతన్ సంతోషంగా ఉండటం చూసి చెప్పలేక వెనక్కి తగ్గుతాడు. థామస్ తనతో సరిగ్గా లేకపోవడంతో మిమీ కూడా థామస్ ని ఫాలో అయ్యి వస్తుంది. థామస్ తనతో సరిగ్గా లేకపోవడం వల్లే తను తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పుకున్నానని చెబుతుంది. అప్పుడు థామస్ జొహానా గురించి నిజం చెప్పేస్తాడు. మిమీకి కోపం వచ్చి వెళ్లిపోతుంది. తర్వాత రోజు థామస్ జొహానా కలిసి ఈతన్ దగ్గరికి వెళ్లి నిజం అంతా చెప్పేస్తారు. ఈతన్ చాలా కోపంగా, నీ కోసం నేను ఎంతో చేశాను అని కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోతాడు. జొహానా
థామస్ కి తన చిన్ననాటి ఫోటో ఒకటి ఇస్తుంది. ఆ ఫోటోలో థామస్ కి తెలియని ఒక విషయం ఉంటుంది. గెరాల్డ్ కూడా అందులో ఉంటాడు. థామస్ చిన్నప్పుడు ఆడుతుంటే గెరాల్డ్ చూడడానికి వచ్చేవారట. థామస్ ఇంటికి వచ్చి గెరాల్డ్ రాసిన పాత బుక్ చూసి అసలు రహస్యం తెలుసుకుంటాడు. అసలు కథ ఏంటంటే, యువకుడిగా ఉన్నప్పుడు ఈథన్, జుడిత్, గెరాల్డ్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఈథన్ జుడిత్ పెళ్లి చేసుకున్నాక ఈథన్ కి సంతానంలో సమస్య ఉంటుంది. సో ఈథన్, జుడిత్ ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి గెరాల్డ్ సహాయం తీసుకుంటారు. జుడిత్, గెరాల్డ్ ఒక రాత్రి గడిపిన తర్వాత జుడిత్ గర్భవతి అవుతుంది. థామస్ నిజానికి గెరాల్డ్ కొడుకే. అందుకే జుడిత్ తప్పు చేయడం వల్లనే మెంటల్ సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. నిజానికి తను పిల్లల కోసం తప్పు చేసిన ఆ తప్పు తన మనసులో ఉండిపోవడం వల్లనే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఇప్పటి వరకు ఆ బాధను అనుభవిస్తూ ఉంటుంది. ఈథన్, జుడిత్ కి ఒకరి మీద ప్రేమ లేకపోయినా థామస్ కోసమే కలిసి ఉంటారు. గెరాల్డ్ కూడా తన కొడుకు థామస్ ఎదుగుదలను దూరం నుంచే చూస్తూ అతని టాలెంట్ ని పెంచాలని మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వస్తాడు. థామస్ కి నిజం తెలిసి తన రైటింగ్ టాలెంట్ నాన్న నుంచే వచ్చిందని సంతోషపడతాడు. థామస్ తన తల్లి జుడిత్ ని కలిసి గెరాల్డ్ గురించి అడుగుతాడు. ఆమె ఇంకా అతన్ని ప్రేమిస్తుందని తెలుస్తుంది. 1 సంవత్సరం తర్వాత థామస్ తన మొదటి బుక్ పూర్తి చేసి అమ్ముతాడు. ఇతనితో సంబంధం మళ్ళీ బాగుపడుతుంది. థామస్ ఈథన్ తండ్రిగానే చూస్తాడు. జొహానా, ఈథన్ ఇద్దరు కలిసి జీవించడం మొదలు పెడతారు. జుడిత్, గెరాల్డ్ చాలా ఏళ్ల తర్వాత కలుసుకుని వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండటం మొదలు పెడతారు. ఇలా అందరూ హ్యాపీగా ఉండటంతో ఈ సినిమా ముగుస్తుంది.